నాకేమో తెలియదు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అంటే మన ఆంధ్రాలో తెలంగాణలో ఖచ్చితంగా అదే ఫస్ట్ ఉంటుంది. సినిమా దురంధర్ ఇది అంటే పోటీ అంటే అసలు పోటీలాగే తీసుకోవట్లేదు. ఇక్కడైతే తెలుగు రాష్ట్రాల్లో దానికి దీనికి పోటీ అనేది అనుకోము. ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము, తర్వాత ఆ సినిమాకి తీస్తాము. కానీ దానికి దీనికి పోటీ అనేది ఎక్కడ చెప్తుంది. అంటే పవన్ కళ్యాణ్ కాబట్టి ఉస్తాద్ కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారా, లేదంటే ఆ మూవీకి అంత హైప్ అంటారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సినిమా కాబట్టి అంత హైప్ ఉండాలి. అదే ప్లేస్లో ఇంకా పెద్ద యాక్టర్లు ఏమైనా ఉండి దురంధర్తో పోటీనా అంటే ఖచ్చితంగా మన స్టేట్లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ అయితే మన వాళ్ళకే ఇస్తాము. చెప్తాం కదా, బయట ఒక వ్యక్తి ఎంత పాపులర్ అయినా కానీ మీ ఇంట్లో మీ నాన్న గొప్ప, అతని వ్యక్తి ఆయన ఇష్టం అంటే మన నాన్న గురించి మనమే చెప్పుకుంటాం. సో అలా మన స్టేట్లో మన హీరోకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ అంటే చాలా ఆశలు పెట్టుకున్నారు చాలా మంది. సో ఫస్ట్ ప్రియారిటీ అయితే దీనికే ఇస్తారు, తర్వాత కావాలంటే దాన్ని చూస్తారు. కానీ వేరే రాష్ట్రంలో ఎవరికి ఉంటుందో తెలియదు. కానీ ఇది స్టేట్ సినిమా, ఇక్కడ స్టేట్ వరకు అయితే ఖచ్చితంగా మంచిగా ఆడుతుంది. తర్వాత దురంధర్ కావాలంటే దేశంలో మంచిగా ఆడొచ్చింది. సో దురంధర్ ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటున్నారు? 1500 కోట్లు అయితే రావచ్చు అనుకుంటా. ఫస్ట్ సినిమా అయితే 1300 కోట్లు వచ్చింది. సో ఈసారి ట్రెండ్ మార్క్ అయితే క్రియేట్ చేయబోతుంటారు.